ఈ స్నానం చేసే సమయం ఏదైనా ఉందా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళాపేళా లేకుండా స్నానాలు చేయవచ్చునా? చెయ్యకూడదు. ఇది శాస్త్రం. ఆరోగ్యం కూడా ఈ స్నానంతో ముడిపడి ఉంటుంది. అర్ధరాత్రి స్నానం చేస్తే బయట ఉండే శీతోష్ణ పరిస్థితి వేరు, శరీరంలోన ఉన్న శీతోష్ణ స్థితి వేరు, చేసేటటువంటి నీటి ద్వారా ఈ దేహానికి కలిగేటటువంటి శక్తి వేరు. అసమతౌల్యం, బ్యాలెన్స్ తప్పడంతో జ్వరం వస్తుంది, జలుబు చేస్తుంది. అర్ధరాత్రి అంకమ శివాల నట్టు అనే ఒక సామెత కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు. మరి స్నానం చేసే సమయం ఎప్పుడు? ఉత్తమంతు నది స్నానం, నదులలో ప్రవహించేటటువంటి నీరు ఉత్తమం. సూర్యోదయం కంటే ముందే చేసేటటువంటి స్నానం ఉత్తమం. ప్రాచీన గ్రంథాలలో ఉండే శాస్త్రాలు కాకుండా రోజువారీగా మనకు ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే, సూర్యోదయంతో పాటుగా లేక సూర్యోదయం కాకంటే పూర్వం, అయిన తర్వాత 1 గంట 2 గంటల లోపల ఇది స్నానం చేసే సమయం. బ్రహ్మచారి రోజులో 3 సార్లు స్నానం చేయాలి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. గృహస్థు రోజులో 2 సార్లు స్నానం చేయాలి, ఉదయం, సాయంత్రం. సన్యాసి రోజులో 1 సారి స్నానం చేయాలి, ఉదయం. భిన్న భిన్న రూపాలలో స్మృతి గ్రంథాలలో చెప్పబడి ఉన్నది. ధరించిన దుస్తులు ఏవైతే ఉంటాయో వాటి మీద అలాగే స్నానం చేయకూడదు. ఇది మహాపాపం, వర్చస్సు పోతుంది. ధరించిన దుస్తులు తొలగించి స్నానం చేసే నిమిత్తమై కండువా, టవెల్ కట్టుకొని స్నానం చేయాలి. దేహం మీద నూలుపోగు లేకుండా, వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. ఇది మహాపాపం.